Hi, congratulations, Volga videos. 18 million subscribers. Like, share and subscribe. కలర్ పెన్సిల్స్ ఏంటి ఆయన స్ట్రెస్ చేసుకుని అది అంటే ఇది ఇలా ఉండాలి ఇది ఇలా అని ఉండాలి అని underline ఆయన చేసుకుంటారా? మార్కింగ్ పెట్టుకుంటారు అనమాట. ఓ. సో ఆ బుక్ ఆయన దగ్గర ఉండిపోతే ఇంక రోజు అది చదువుకుంటారు ఆయన. మనం సీన్ చెప్పడానికి వెళ్ళినప్పుడు అవసరం లేదు, రేపు ఏం సీన్లు ఉన్నాయి అని అడుగుతారు. ఈ రెండు సీన్లు అనగానే ఆయన ప్రిపేర్ వచ్చేస్తారు. ఇంకా వద్దు అయిపోయింది అని అంటారా, ఇది అర్థమైంది నాకు ఇది అని అంటారు. ఎందుకంటే ముందు మేము ప్రిపేర్ అయిపోయాం అవును. కదా. సో అండ్ క్లియర్ కూర్చుంటారు, చేసేస్తారు. హేమ ఏంటంటే మేము ఆల్రెడీ వర్క్ షాప్స్ చేసాం ఇక్కడ. నరేంద్ర, హేమ, యామిని. ఇంకా యామిని, మదర్స్. యామిని ఎలా పిక్ చేసుకున్నారు, నరేంద్రని ఎలా పిక్ చేసుకున్నారు వీళ్ళు? నరేంద్ర ప్రొడ్యూసర్ ఒకసారి ఇది మత్తు వదలరా ప్రమోషన్ వీడియోస్ ఒకసారి కనిపించారు, రీల్ అన్నమాట. ఓకే. నాకు షేర్ చేసి ఇటు సరిపోతున్నట్టుంటాడు ఒకసారి చూడు నరేంద్ర, అది Okay. ఆనంద్ క్యారెక్టర్కి అంటే పిలిపించిన తర్వాత మనోడు తెలంగాణ స్లాంగ్, ఉత్తరాంధ్ర రాదా అంటే రాదు అని అన్నాడు. అంటే అంతే యాక్టింగ్ అంతా అయిపోయింది. బాగుంది కానీ నాకు ఎందుకు ఉత్తరాంధ్ర రాదని అంటే మనోడే నాకు అన్నాడు, అన్న 1 month టైం ఉంది కదా, టైం నేను నేర్చుకుంటాను అన్నాడు. సో ఓకే తీసుకుందాం అనుకోండి. బట్ నరేంద్ర ఇక్కడికే స్లాంగ్ ఇక్కడి నుంచే పట్టుకొని వెళ్ళాడు. ఆయన ఆ నెల రోజులు కూడా ఆ స్లాంగ్ లో ఉన్నటువంటి వ్లాగ్స్ చూడటాలు, వీడియోలు చూడడం వీడియోలు ఎవ్రీ చూడటాలు, అంటే ఇవన్నీ చూసి శ్రీకాకుళం నేర్చుకున్నాడు. అంటే ఉత్తరాంధ్రలో ఉండే యూట్యూబ్ ఛానల్స్ అవును, ఉంటాయి. ఆ అవన్నీ వీడియోస్ చూసి ఈ పదం ఎలా అనుకుంటారు, ఈ అదే. పదం ఎలా అనుకుంటారు అనేది మెన్షన్ నేర్చుకున్నాడు. మీ ఎవ్రీథింగ్. రెండోది నేను పెట్టుకున్నది ఏంటంటే ఇక్కడి నుంచి వెళ్ళినప్పుడే మనిద్దరం ఉత్తరాంధ్రలోనే మాట్లాడుకుందాం. అని. అది ఇప్పుడు అలవాటు అయిపోయి ఏంటంటే ఇప్పుడు నరేంద్ర ఇప్పుడు ఇక్కడ కనబడినా ఎక్కడ కనబడినా మా ఇద్దరు ఆ స్లాంగ్ వస్తుంది. నాకు ఒకే ఒకటి వచ్చి ఏటి మాయ అన్నది ఒకటే అటు సైడ్ ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. మేము ఫ్రెండ్స్ లో మాయా మాయా అని పిలుచుకుంటాం. అవునవును. అదొక్కటే తప్ప నాకు ఇంక ఏ భాష అటు సైడ్ రాదు, పదాలు కూడా. ఏదైనా వాళ్ళు నరేంద్ర ఇప్పుడు మాట్లాడితే ఇప్పుడు నరేంద్ర ఉత్తరాంధ్రలతో మాట్లాడితే నరేంద్ర ఉత్తరాంధ్ర నేను అంటాడు. అన్నాను, అస్సలు ఎక్కడా కూడా 1% డౌట్ రాలేదు. అవును. మీరు ఇటు ఓల్డ్ సిటీ సైడ్ పర్సన్ అని చెప్పి అందరూ అంత నమ్మేసాం, మీరు అక్కడ పర్సన్ అని చెప్పి. ఆయన చెప్తున్నప్పుడు ఒక మాట చెప్పాడు, ఉమ్. నాకు కొంచెం ఇబ్బంది అనిపించిందండి. ఏంటి సెగ్గడ్లు వేసాయా అన్న ఆ, డైలాగు ఆ. నాకు కొంచెం ఇబ్బంది అనిపించింది అనాలంటే. గమ్ముని ఆడపిల్లని ఎలా తీసుకుంటారో తెలియదు, అవునవును. ఈ డైలాగ్ ఎలా తీసుకుంటారో అవునవును. తెలీదు అని చెప్పేసి అని లేదు అన్నారు. నాది లిటరల్ అందరికి నాకు కూడా ఒకనొక టైంలో మరీ బట్ లేదు అది ఒక 2-3 అటు టైమ్స్ side. చూసాక అర్థమైంది ఏంటి, చూసిన వాళ్ళకి అంత ఎబ్బెట్ అనిపించలే. ఓకే అనుకున్నాం అంతే. ఓకే అనుకున్నారు. కాకపోతే ఆయన చాలా, నాకు ఇది ఒక్కటి మాత్రం ఇది అనిపించింది అన్నాను. అయితే ఏదైనా ఎంటైర్ షూట్ లో ఒక లెంతీ షార్ట్ తీసినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయా? ఉందండి. ఏదంటే ఇప్పుడు లాస్ట్ క్లైమాక్స్ లాస్ట్ చెప్పేదేనా? క్లైమాక్స్ అది సింగిల్ షాట్, అది 4 అదే. నిమిషాలు వస్తుంది. ఆ, అది తీసిన తర్వాత అది ఆ సింగిల్ షాట్ అయితే వచ్చేసింది, ఈజీగానే వచ్చేసింది. మూడు టేక్లో వచ్చేసింది అది. దాని తర్వాత ఇద్దరు కన్వర్ట్ చేసిన దగ్గర చాలా టైం పట్టింది. అంటే క్లోజ్అప్స్ దగ్గర టైం పట్టింది. చాలా టైం పట్టేసింది. ఓకే. అది నరేంద్రకి కాలు నొప్పి ఒకటి ఆ టైంలో. ఓకే. అది తిరువీర్ గారేమో ఒకవైపు సజెషన్ లో నించోవాలి, ఆయన షర్ట్ వేసి ఎవరిని యాక్చువల్లీ నిలబెట్టాలి. నాకు చెప్పాడు ఆయన, నరేంద్ర చెప్పాడు, అసలు ఆ సిచ్యువేషన్ లో ఆయన నుంచో అక్కర్లేదు, ఎవరి నుంచో పెడితే కాదు నేను ఉంటాను నేను అని ఉంటాను, చెప్పేసి. కొంచెం ఫీల్ వస్తుంది కదా ఎదుటికి అని చెప్పి ఆయన. మళ్ళీ ఏంటి హైట్ ఈయన, అవును. సో ఈయన ఎప్పుడు నించున్నా నరేంద్రకి ఎదురు నించుంటే ఇలా కాల్ చాపి నించోవాలన్నమాట. ఓకే. హేమ గాని నరేంద్ర ఎప్పుడు నించున్నా కాల్ చాపి హైట్ నించోవాలి. ఉన్న వాళ్ళకి ప్రాబ్లం, కాలు చాపి ఎలా నించుంటారు. నుంచున్నది ఇలా ఆ, నుంచోవాలి. అలాగే ఎంతసేపు అంటే ఒక దగ్గర ఒక మధ్యాహ్నం 2కి మొదలు పెడితే 4:30 వరకు ఒకే ఒక చిన్న డైలాగ్ సజెషన్ అంతే కదా. అవ్వలే ఆ రోజు, అవ్వలే అదే కదా ఆ రోజు అవ్వలేదు. చెప్పాడు నాకు ఆయన. ఒకే ఒక డైలాగ్, చాలా చిన్న డైలాగ్, ఉమ్. కానీ అసలు అవ్వలేదు. అది ఎంత ట్రై చేసినా రాలేదు. అవ్వలేదు. అది అవ్వకపోతే నెక్స్ట్ డే మళ్ళీ ఎర్లీ మార్నింగ్ మళ్ళీ తీసాం అది. అప్పుడు అనుకున్నాం, అప్పుడు మరీ ఆర్టిస్ట్ మీద అంత ప్రెషర్ పెట్టకూడదు, కొన్నిసార్లు రాదన్నప్పుడు వదిలేయాలి నిజమేనండి. అంతే. హాయ్ అనేది కూడా అసలు చాలా టేకులు తీసుకుంటూ ఉంటది ఒక్కొక్కసారి. వస్తుంది అది, ఎందుకంటే ఒకసారి బ్లాక్ అయిపోతారు అందుకే. పెద్ద పెద్ద డైలాగులన్నీ బాగా చెప్పేస్తారు పాప, చిన్న చిన్న డైలాగుల దగ్గర ఆగిపోతూ ఉంటారు. ఈవెన్ నేను డబ్బింగ్ ఆర్టిస్ట్ గా వర్క్ చేసినప్పుడు పెద్ద పెద్ద డైలాగులన్నీ అయిపోతాయి. ఎలా ఉన్నావు, బాగున్నావా, ఈ చిన్న డైలాగుల దగ్గర ఆగిపోతా అది కూడా ఉంటుంది. చిన్నది ఏం లేదు, చిప్పిపోయిందా చిప్ప, ఇది ఇంత కూడా మిగలలేదా అని ఈ ముక్కకి అవ్వలే. అసలు 2:30 గంటలైంది అవ్వలే. అది మళ్ళీ నెక్స్ట్ డే తీసుకున్నాం అనమాట. అంటే చెప్తున్నాడు అట్లా ఉన్నాయి చెప్తున్నాడు కానీ ఎక్కడో లైఫ్ లేదు కరెక్ట్ గా దానికి ఒక ప్యాలెట్ లేదు అనిపించింది. సో ఇప్పుడు రాహుల్ శ్రీనివాస్ అన్న అతను ఒక కమర్షియల్ డైరెక్టర్ గా పరిగణించాలా, కంటెంట్ డ్రైవెన్ డైరెక్టర్ కింద పరిగణించాలా? కంటెంటే మేడం నాది ఇప్పుడు ప్రస్తుతానికి. ఇంకా నేను కంటెంట్ అనే ఉన్నాను, ఎప్పటికి ఇలానే ఉండాలనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు చూసుకుంటే
ఆడియన్స్ వేర్ లైక్ సర్కిల్ అన్నది ఫుల్ఫిల్ అవుతా ఉంది, మళ్ళీ అవును బ్యాక్ టు మన రూట్స్కి వచ్చేస్తున్నాం. అవునండి అవును. ఆడియన్స్ కి ఇప్పుడు రూటెడ్ స్టోరీస్ బాగా నచ్చుతున్నట్టున్నాయి. ఒకప్పుడు బాగా హై పాష్ ఇలాగా చాలా యాక్షన్ నుంచి సాఫ్ట్ ఫిలిమ్స్కి వచ్చేస్తున్నారు, సాఫ్ట్ లవ్ స్టోరీస్, పాత ఓల్డ్ లవ్ స్టోరీస్ దగ్గరికి వచ్చేయడం మనం చూస్తున్నాం. దట్స్ వేర్ ఇంపాక్ట్ లిటిల్ హార్ట్స్ కావచ్చు, దండోర కావచ్చు, మీ సినిమా కావచ్చు, రాజు వెడ్స్ రాంబాయ్ కావచ్చు, అన్నీ అలా హిట్ అవుతూనే జనాలు ఇంపాక్ట్ తీసుకున్నాయి. సో ఇప్పుడు రాహుల్ శ్రీనివాస్కి ఆడియన్స్ టేస్ట్ తెలిసిందా, ట్రెండ్కి తగ్గట్టే ఉంటాడా, లేదంటే కొత్త ట్రెండ్ని క్రియేట్ చేస్తాడంటే ఏం చెప్తారు? అలా అంటే టేస్ట్ ఏం లేదండి. ఇప్పుడు ఫస్ట్ నాకు నచ్చాలి. ఫస్ట్ నాకు నచ్చిన, ఇప్పుడు ఆడియన్స్కి నచ్చే సినిమా తీద్దాం అని అనుకోవడం కంటే ముందు నాకు నచ్చిన సినిమా చేయాలి అని అనుకోవడం హానెస్టీ. నేను అది నమ్ముతాను. సో ముందు నేను తీయబోయే సినిమా నాకు నచ్చాలి, నేను రాసుకునే కథ నాకు నచ్చాలి ఫస్ట్. ఓకే. సో ముందు నాకు నచ్చే, నేను కూడా ఒక ఆడియన్లో ఒకనే కదండి, నాకు నచ్చిన సినిమా నేను జెన్యున్గా తీసినప్పుడు ఆడియన్స్ నచ్చుతుంది అన్న ఒక కాన్ఫిడెన్స్ మీ దగ్గర ఉంటుంది. సో రాహుల్ శ్రీనివాస్ బ్యాక్ ఎండ్ స్టోరీ ఏంటి అసలు? ఎక్కడి నుంచి వచ్చాడు? స్టార్టింగ్ ఇనిషియల్ స్టేజ్ లో ఏం నేర్చుకున్నాడు ఏంటి? అంటే మాది నేటివ్ శ్రీకాకుళం అండి. మొత్తం విద్యాభ్యాసం మొత్తం ఉత్తరాంధ్ర విద్యాభ్యాసం, అమ్మో, శ్రీకాకుళం. శ్రీకాకుళం కొంత 7th వరకు శ్రీకాకుళంలో చదివా, 8th to 10th విజయనగరం, 10th తర్వాత ఇంటర్ మళ్ళీ వైజాగ్, మొత్తం 3 జిల్లాలు కవర్ చేసేసాను. ఓకే, సూపర్. బీటెక్ మళ్ళీ విజయనగరం, అవంతి. సో చదువు అయిపోయిన వెంటనే ఇమీడియట్గా వచ్చానండి. ఇంకా అప్పటికి కొంచెం ఈ కొన్ని గొడవలు ఉన్నాయి, కొన్ని 2 ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ అయ్యాయి అనమాట, సమైక్యాంధ్ర. సో ఆ రెండింటికి మధ్యలో నేను ఇండస్ట్రీకి వచ్చా, అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేస్తూ. మధ్యలో 2 రోజులు గ్యాప్ తీసుకుని వెళ్ళి మళ్ళీ ఎగ్జామ్స్ రాసుకుని వచ్చాను అనమాట. ఎవరి దగ్గర వర్క్ చేశారు? టిప్పు అనే ఒక సినిమాకి ఏడీగా వర్క్ చేశాను. ఓకే. దాని తర్వాత పాకశాల అని ఒక సినిమాకి ఏడీగా వర్క్ చేశాను. ఓకే. సో ఈ 2 సినిమాలు నేను ఏడీగా వర్క్ చేసింది. దాని తర్వాత నేను మా గురువు గారు గురుకిరణ్ అని ఆయన ఉంటారనమాట, ఆయనే నన్ను ఏడీగా పెట్టించింది కూడా. సో మొన్న ఆయనది ఒక సినిమా కూడా వచ్చింది, ఇది బామ్మ చెప్పిన కథ అని ఈటీవీ కథాసుధాలో ఆ డైరెక్టర్ అనమాట. సో ఆయనకి ఏంటంటే ఆయనతో తర్వాత ట్రావెల్ అయ్యా. ఆయన ఒక 2 సినిమాలు స్టార్ట్ అయ్యి నేను దానికి అసోసియేట్ డైరెక్టర్గా, కో రైటర్గా వర్క్ చేశాను. ఒక 2 సినిమాలు ఒక 60% షూట్ అయ్యి, ఒకే సినిమా 2 సార్లు షూట్ అయ్యి ఆగిపోయింది అనమాట. సో ఆ తర్వాత నేను యూట్యూబ్ వైపు వెళ్ళాను అనమాట. అంటే కొంచెం ఫైనాన్షియల్ గా కొంచెం మనకి మంత్లీ కొంచెం స్టేబుల్ అవ్వాలి కదా. సో యూట్యూబ్ అప్పుడప్పుడే అందుకుంటుంది స్కెచ్ వీడియోస్, వెబ్ సిరీస్ అని. సో అప్పుడు నేను అటువైపు వెళ్ళి కొంచెం యూట్యూబ్ లో మంచిగా మంత్లీ ఒక 20,000 వచ్చేటట్లు వారానికి ఒక వీడియో ఇలా చేశాను. తెలుగు జస్ట్ లైఫ్ సర్వైవల్ కోసం అవ్వడం కోసం అది చేస్తూ సినిమా కథలు రాసుకోవడం, ఇలా ప్రీ వెడ్డింగ్ షో రాశాను. ప్రీ వెడ్డింగ్ షో. అండ్ మీ ప్రొడ్యూసర్ గురించి చెప్పండి. మీ ప్రొడ్యూసర్ గారు ఈ కథని మీతోటి నమ్మి ట్రావెల్ చేసి మీకు ఎంత సపోర్ట్ ఇచ్చారు ఏంటి అంటే? అంటే ప్రొడ్యూసర్ గారు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అండి, సందీప్ అండ్ ప్రజ్నే. వీళ్ళిద్దరు ఎప్పుడో ఒక టైంలో ఆల్రెడీ ప్రజ్నే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఉస్తాద్ అండ్ ఆర్కా మీడియా వీటిలో వర్క్ చేశారనమాట. సో సినిమా చేయాలంటే ఏంటి మన దగ్గర ఏముండాలి అని సందీప్ సరదాగా అడిగారు. ఏదో ఎంత ఉంటే ఎంత ఒక సినిమా చేసి చిన్న సినిమా ఒకటి చేద్దామా అని అనుకున్నాను. ఆ క్రమంలో ఈ ప్రజ్నయ్కి మా గురు వీళ్ళు ఫ్రెండ్స్ అనమాట వీళ్ళు. సో ఏదైనా కథలు ఉన్నాయా, నీది ఏమైనా కథ ఉందా చేద్దాము అని అడిగితే గురు అన్నాడు, నా దగ్గర ఇప్పుడు నేను కొంచెం ఇది ఉన్నాను కానీ రాహుల్ దగ్గర మంచి కథ ఉందా, అది చెయ్యి. అది గురువుకి వచ్చిన ఆఫర్ అనమాట. ఆయన లేదు, అప్పటికి ఆయన డైరెక్ట్ రావలేదు. అసలు జనరల్ గా ఎవరు అనుకుంటారు ఇద్దామని కూడా ఎవరు అనుకోరు కదా. కానీ ఆయన లేదు, రాహుల్ దగ్గర మంచి కథ ఉంది అంటే నేను వెళ్ళి నరేట్ చేశాను. వీళ్ళకి నచ్చింది, ఓకే ఈ బడ్జెట్ లో అయిపోద్ది అనే ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. తర్వాత తిరువీర్ గారు అంతా ఓకే అయ్యారు. బట్ నాకు ఎలా ఉంటదంటే నేను అంతగా మింగిల్ అయినంత వరకు ఓపెన్ అవ్వలేను. కొంచెం ఆన్సర్ వస్తుంది అంతే, కలుస్తా అంటే ఎక్కువ మాట్లాడలేను. మీరు ప్రశ్న అడిగితే ఆన్సర్ చెప్తాను, అయిపోయింది అంతే. ఆన్సర్ చెప్పాను కదా, అయిపోయింది అన్నట్టు. సో వీళ్ళకి ఏమనిపించింది అంటే ఇదేంటి ఇంత మెత్తగా ఉన్నాడు, వీడు చేయగలడా అని అన్న. అప్పుడు గురువుని అడిగారు అనమాట. వాళ్ళకి తెలిసింది గురువు ఒకలే కదా, చేయగలడా అంటుందంటే లేదు, మీరు నన్ను నమ్మండి, నా మీద భరోసా ఉంచి వాడికి ఇవ్వండి సినిమా, వాడు చేస్తాడు 100%. నన్ను నమ్మి ఇవ్వండి అడిగి సినిమా అని అన్నారు ఆయన. అప్పుడు అలా సినిమా
మొదలైంది, పట్టాలెక్కింది. పట్టాలెక్కింది. సో సందీప్ ఏంటంటే స్టార్టింగ్ స్టేజ్లో అంతగా లేదు, ఓకే దీనికి ఎంత కావాలి అంత ఇస్తాను అన్నట్టుగా ఉండేది. సినిమా అయ్యే టైంకి మొత్తం అన్ని క్రాఫ్ట్స్ తెలుసుకున్నారు ఆయన ఓ మొత్తం. ఇప్పుడు కలర్స్ కానీ అది ఎందుకు అలా ఉంది, ఈ డైలాగ్ ఎందుకు వెళ్ళి మొత్తం ఆయన అంటే క్రాఫ్ట్ తెలిసిన ప్రొడ్యూసర్తో వర్క్ చేస్తే ఒక సుఖం. ఎందుకంటే దీనికి డబ్బులు ఇవ్వండి అని అన్నప్పుడు దీనికి డబ్బు పెట్టండి అంటే ఎందుకు పెట్టాలని ఒక క్లారిటీ రాదు. ఆయనకి క్లారిటీ ఉంటుంది ఫస్ట్. దీనికి యాక్టర్ ఎందుకు కావాలంటే మనకి ఎందుకు క్లారిటీ ఉంటుందో ఆయనకి ఒక క్లారిటీ ఉంటుంది. అందుకే క్రాఫ్ట్ తెలిసిన వాళ్ళతో వర్క్ చేయడం చాలా సుఖం. సూపర్. సో ఇప్పుడు నెక్స్ట్ సందీప్ గారితో మళ్ళీ సేమ్ ప్రొడక్షన్ హౌస్ లో నేను ఇంకొక సినిమా, ఇప్పుడు ఇంకొక ఫిలిం అన్నది చేసిన అన్నారు కదా, ఇప్పుడు ఇది ఏ స్కేల్ లో ఉండబోతుంది? మీడియం స్కేలా కొంచెం లార్జర్ స్కేల్ లోకి వెళ్ళబోతుంది? మీడియం మరి అంత ఏతులకి వెళ్ళలేదు ఫ్రాంక్ గా చెప్పాలంటే. లేదు ఇప్పుడిప్పుడే నాకు తెలిసిన ఇంకో పదం ఇది, ఏతులు. అంటే అంటే నేను అనుకున్నాను కదా ప్రీ వెడ్డింగ్ తో పాటు ఇంకొక కథ అప్పుడు స్టార్టింగ్ లో అనుకుని ఒకటి కొంచెం బడ్జెట్ ఎక్కువ అవుతుంది, ఇది ప్రీ వెడ్డింగ్ తగ్గుతుంది అని అనుకున్నాను కదా. సో ఆ బడ్జెట్ కొంచెం ఎక్కువైన కథని ఇప్పుడు చేయబోతున్నాం సేమ్ ప్రొడక్షన్ హౌస్. ప్రీ వెడ్డింగ్ కంటే ముందే మేము ఫిక్స్ అయింది. అంటే సందీప్ నేను ప్రీ వెడ్డింగ్ రిజల్ట్ ఆడుతుందా ఆడదా రెండో సినిమా ఇది మనం చెయ్యాలి ఈ కథని అనేది ముందే ఫిక్స్ అయింది అనమాట. సో కొత్తగా ప్రీ వెడ్డింగ్ అనే హిట్ అనేది మమ్మల్ని ఏది మార్చేయలేదు. మేము ముందు నుంచి ఉన్న ఆలోచనలోనే ఇప్పటికే ఉన్నాం. ఈ అవార్డులు ఈ పేర్లు ఇవేవి మమ్మల్ని మార్చలేదు, సందీప్ ని మార్చలేదు, నన్ను మార్చలేదు. జస్ట్ బూస్టప్ ఇచ్చింది అంతే. మా అమ్మ మనకి హిట్ అయిపోయింది కదా, మనం ఆకాదొద్దు ఇంకోటి ఏదో పట్టుకుని వెళ్ళిపోదాం, మనం ఇప్పుడు పెద్దతో వెళ్ళిపోదాం, ఏం లేదు, ఉన్న దాంట్లోనే ఆ కథకి ఏం కావాలో అదే ఇద్దాం అంతే. యాక్చువల్లీ ప్రతి డైరెక్టర్ కి ఒక ఉంటుంది, నా డ్రీమ్ హీరోతో వర్క్ చేయాలి అని. సో మీ లైఫ్ లో హూ ఇస్ యువర్ దట్ డ్రీమ్ హీరో, ఇంత ఎలాగైనా వర్క్ చేయాలి అని అనిపించిన? అలా ఏం లేదండి, పర్టికులర్ గా కొన్ని కథలు చేయాలి అనేది ఆలోచన ఉంది, కానీ ఈ కథ చెప్పాలి అంటే మనం కొంచెం మన చేతిలో ఉండేలోగా, మనకి కొంత టైం ఉండేలోగా, ఏదో ఒక రోజు మనం కొంచెం వెనకడుగు పడేలోగా ఇది ఏదో ఒకటి ఈ కథ చెప్పాలి అనే ఆలోచన తప్పిస్తే అంత హీరోలతో చేయాలి అని అయితే ఏం లేదని తెలుస్తాను. అసలు ఏం లేదు అనిపిస్తుంది. చాలా చాలా రూటెడ్ ఉన్నారు. అయితే మీ లైఫ్లో ఒక సినిమా పరంగా వస్తే మీకు క్రిటిక్స్ యొక్క ఒపీనియన్ ఇంపార్టెంటా, ఆడియన్స్ ఒపీనియన్ ఇంపార్టెంట్ అంటే ఏం చెప్తారు? నా దృష్టిలో క్రిటిక్స్ కూడా ఆడియన్స్ కానీ ఆడియన్స్ కొంచెం అనాలిసిస్ చేయలేదు, క్రిటిక్ నాలెడ్జ్ తో అనాలిసిస్ చేస్తాడు అంతే. ప్రీ వెడ్డింగ్స్ ఆడియన్స్ కి నచ్చింది, క్రిటిక్స్ కి నచ్చింది. కొన్ని సినిమాలు ఆడియన్స్ కి నచ్చింది, క్రిటిక్స్ నచ్చారు. ఆడియన్స్ ఎందుకు నచ్చలేదు చెప్పలేరు అంత ఈజీగా, క్రిటిక్స్ కొంచెం డెప్త్ చెప్పగలరు, ఎందుకంటే సినిమాని కొంచెం వాళ్ళు చదువుకుంటారు కాబట్టి. అంతే, అందరం ఒకటేనండి. ఏముంది, ఏదైనా ఒక గంట సేపు మనల్ని ఎంటర్టైన్ చేయాలి. లాస్ట్ కి అందరూ మనుషులే అండి అన్నట్టు చెప్తున్నారు మీరు. అయితే ఒక్కొక్కసారి ఏమైపోతుందంటే, ఈవెన్ ఐ టాక్డ్ విత్ లిటిల్ హార్ట్స్ మార్తాండ్తో మాట్లాడడం జరిగింది. సినిమా సక్సెస్ అయిన తర్వాత ఏంటి కొన్ని ప్రొడక్షన్ హౌస్ల నుంచి చెక్కులు వచ్చినాయి అంట కదా అని నేను ప్రెస్ మీట్లోనే అడిగాను. నాకు రాలేదు, నాకు అన్ని రాలేదు కానీ మౌలికి వచ్చినాయి అని చెప్పడం జరిగింది మార్తాండ్. సో మీ సినిమా కూడా సక్సెస్ అయిన తర్వాత సో ప్రొడ్యూసర్స్ నుంచి ఏమన్నా వేరే కథలు చెయ్యండి అని చెప్పి అడ్వాన్సులు రావడాలు కానీ ఏంటి, అప్రోచ్ ఎలా ఉంది ఇప్పుడు ప్రొడ్యూసర్స్ దగ్గర? రిలీజ్ 7th జరిగింది, ప్రీ వెడ్డింగ్ షో ప్రీమియర్స్ 5th వేసాం. నార్మల్ గా ప్రీమియర్ షో రిపోర్టర్స్ వేసిన ప్రీమియర్ షో 5th వేస్తే 5th ఈవినింగే ట్విట్టర్ లో అయింది. 7th రిలీజ్, బట్ నాకు 6th కాల్స్ వచ్చాయి. ఇంక రిలీజ్ కి 1 day ముందే నాకు ఫోన్స్ వచ్చాయి. వెళ్ళా దగ్గర ఒక 10 మందిని కలిసా, బట్ రెండో సినిమా ఇక్కడ కమిట్ అయ్యానండి, ఫర్దర్ గా ఏదైనా చూసుకుందాం అని చెప్పి. అంటే ఏది లాక్ చేసుకోలేదా? అంటే ఏది లేదండి, ఏం చేసుకో నాకు తెలియదండి. నెక్స్ట్ నేను ఏం చేస్తాను తెలియదు. సెకండ్ ఫిల్మ్ అయితే ఇది చేస్తున్నా అంతే. సేమ్ ప్రొడక్షన్ హౌస్ కి చేద్దామని ఫిక్స్ ఈ కథ చేస్తున్నా, ఈ ప్రొడక్షన్ హౌస్ లో చేస్తున్నా, ఇది మాత్రమే క్లారిటీ ఉంది. ఓకే. సో చాలా చాలా అంటే మీరు ఏం మాట్లాడినా నేను వీళ్ళకి మాట ఇచ్చాను, సో ఫస్ట్ వీళ్ళకి కంప్లీట్ చేస్తాను, తర్వాత మిగతా ఫస్ట్ కథకి ఇచ్చాను మాట నేను. ఓకే. ఇప్పుడు ఈ కథ కాకుండా వేరే కథ చేయండి, నేను చేయనండి. అంటే లైక్ ఎట్ ఏ టైం రాహుల్ సైమల్టేనియస్ గా 2-3 వర్క్స్ చెయ్యరు, ఓన్లీ ఒక దాని మీదే కాన్సన్ట్రేషన్ చేసి అదే చేస్తా. ఇప్పుడు కూడా నేను ఒక కథ అనుకున్నాను, అది ఈ రోజుకి నాకు ఆ కథ మీద చాలా కాన్ఫిడెన్స్ ఉంది. బౌండెడ్ అయింది. అది కూడా రూరల్, అది ఒక రూరల్ ఫిల్మ్, ఒక డ్రామా, కామెడీ సెటిల్ కామెడీ ప్లస్ డ్రామా అనమాట, హీరో ఫ్యామిలీ డ్రామా. సో నేను ఆ కథ మీద బాగా స్టిక్ అయి ఉన్నాను.
ఇఫ్ ఇప్పుడు ఆ కథ కాదు వేరే కథ అని నేను చేయలేను ప్రెసెంట్. Okay. ఇప్పుడు సో లేదు ఇప్పుడు బ్రెయిన్ అంతా ఆ కథ చుట్టూరు తిరుగుతుంది. నేను Okay. ఇప్పుడు అది కంప్లీట్ చేసిస్తే నాకు ఒక సాటిస్ఫాక్షన్. ఓకే, ఈ కథ చెప్పాను అని. ఆ. నేను చెప్పాను కదండి, ఈ హీరోతో చేయాలి అనేది నాకు కోరిక కాదు, ఈ కథలు చేయాలనేది నాకు కోరిక. Okay. అది. సో కాబట్టి ఆ కథ చేయాలి ఇప్పుడు అంతే. మరి రాహుల్ పాన్ ఇండియా రేంజ్ సినిమాలు ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? పాన్ ఇండియా రేంజ్ అంటే ఇది చిన్న కథలు. పాన్ ఇండియా ఏముందండి, ఒక సినిమా వరల్డ్. ఇప్పుడు లాప్తా లేడీస్ ఉంది, ఇండియా మొత్తం అవును, తెలుసు. సైరాట్ అవును, ఉంది, ఇండియా మొత్తం అవును. తెలుసు. అలా ఇండియా మొత్తం, ఇండియా అనే కాదు, ఎక్కువ మందిలో మన కథని ఎక్స్ప్లోర్ చేయాలి అనేది ఒక థింగ్ అండి. Okay. దానికి ప్రీ వెడ్డింగ్ షో ద్వారా నాకు అర్థమైంది ఏంటంటే కాస్టింగ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే True. కొత్త వాళ్ళతో చేస్తే, ప్రాక్టికల్గా మాట్లాడుకుంటే ఒక కొత్త యాక్టర్స్తో చేస్తే 10 మందిలోకి వెళ్తే, ఆల్రెడీ నోన్ యాక్టర్స్తో చేస్తే ఒక 1000 మందిలోకి వెళ్తుంది. అవును, విచ్ ఇస్ వెరీ ట్రూ. ట్రూ. ఇది మనం ఒప్పుకోవాల్సింది. మనం ఎంత ఇది కాదన్న ఇది నిజం. ఎందుకంటే ఇప్పుడు కొత్త వాళ్ళని తక్కువేం కాదు, ఒకప్పుడు వాళ్ళు కూడా కొత్త వాళ్ళే, వాళ్ళు సంపాదించుకున్నారు ఆశ. అవును. ఇప్పుడు మన కథకున్న బలం, వాళ్ళ ఇమేజ్కున్న బలం, ఈ రెండు తోడైనప్పుడు అది ఇంకా ఎక్కువ వైడ్ రేంజ్గా వెళ్తుంది అనేది. అయితే మాకు బాగా గుర్తు, ఈ సినిమాని మీడియా వాళ్ళే నచ్చితే ఎలా తీసుకెళ్తారు అన్నది తీసుకుంటారు. మేము చూస్తా అని అవును. చెప్పి ప్రెస్ మీట్ లో మీరు కానీ తిరువీరు కానీ అందరూ మెన్షన్ చేయడం మేము చూసాం. అవును. అంటే అప్పుడు దాకా నేను విన్నది ఏంటంటే, ఇంకా బడ్జెట్ కొంచెం ఇష్యూ అయ్యి ప్రమోషన్స్ అయ్యి సరిగ్గా చేయలేకపోయాము, అవ్వలేకపోయింది, మేము ఇంకా ఇంపాక్ట్ చూపించలేకపోయాం ప్రమోషన్స్ మీద అని నేను విన్నాను. ఓకే, సో కాకపోతే ఎండ్ ఆఫ్ ద డే చూసుకుంటే రిజల్ట్స్ వచ్చే టయానికి ఇంత బాగా సపోర్ట్ చేస్తున్నారు, ఇంత బాగా తీసుకెళ్తున్నారు జనాల్లోకి అని చెప్పి మీరు అందరూ మాట్లాడడం చూసారు. అంటే మీ ఫస్ట్ సినిమాకి మీడియా నుంచి ఇలాంటి ఒక రెస్పాన్స్ రావడం మీరు ఎలా ఫీల్ అయ్యారు? మెయిన్ ఏంటంటే ప్రమోషన్స్ డబ్బు వల్ల ఆగేదైతే కాదండి. Okay. డబ్బులు సందీప్ పెట్టారు, ఓకే, బట్ అది ఎలాగ చేయాలి, ఏం చేయాలి అనేది అన్నది- అందరూ కొత్త వాళ్ళ వల్ల కొన్ని ఏ టైంలో, ఇప్పుడు ఒక స్టెప్ ఈ టైంలో కరెక్ట్గా స్టెప్ వేయాలి, అది కొంచెం తడబాటు అయింది అనేది వాస్తవం. అంతేగాని డబ్బు పెట్టలేదు అనేది అయితే ఏం కాదు. డబ్బు ప్రమోషన్స్ కి చెప్పాను కదా, ఇది ఒక మనం ఈ సినిమాకి ప్రమోషన్స్ కి ఒక 10 రూపాయలు పెడదాం అనుకునే దగ్గర రూపాయి పెట్టారు అనమాట. సో డబల్ అయింది దాన్ని. సూపర్. బట్ అది ఏ టైంకి ఎక్కడ పెట్టాలి, ఎంత పెట్టాలి, ఈ ఒక చిన్న టైంలో clarity ఏం miss చేయాలి అయింది. అనేది ఒకటి, అది ఆ విషయంలో ఒక తడబాటు జరిగింది అనేది వాస్తవం. అంతే. ఓకే, అయితే రోహన్ కి అవార్డు రావడం ఇస్ ఎక్స్పెక్టెడా? రోహన్ కి ఎక్స్పెక్టెడ్. ఎక్స్పెక్టెడా? నాకు అంటే ఎక్స్పెక్టెడ్ అంటే ఏం లేదండి, ప్రీ వెడ్డింగ్ షోకి ఏమొస్తుంది అనేది. అంటే రోహన్ కి నేనేమంటే వర్త్ అంట, ఎక్స్పెక్టెడ్ అనేది కాదు. అసలు ప్రీ వెడ్డింగ్ ఇవన్నీ అవార్డ్స్ అన్నీ నేను చెప్పాను కదండి, ఆ రోజు ఫోన్ వచ్చినంత వరకు మాకు తెలియదు. అవార్డుకి మేము ఏంటి అప్లై చేస్తున్నప్పుడు అప్పుడు వచ్చింది ఆలోచన నాకేంటంటే, మనం అవార్డుకి అప్లై చేస్తున్నాము, నీ ఏదో నా డీటెయిల్స్ ఏదో అడిగారు అనమాట. అడుగుతుంటే మనకేం వస్తుందండి అన్నాను నేను. ఒకటి అన్ని సినిమాలు ఉన్నాయి కదా, 2020 అన్ని సినిమాలు ఉన్నాయి, మనకు వస్తుందా అని అన్నాను. ఎన్నో సినిమాలు అంటే లేదా వస్తుంది లేనన్నారు. అంటే నేను కాన్ఫిడెంట్ గా ఉన్నది దండోర్ అండి. దండోర్ ఎందుకో నేను మా ఆఫీస్ లో 2-3 సార్లు చెప్పాను. కలిసారు అసలు మురళి గారు ఆయన ప్రీమియర్కి వెళ్ళా, నన్ను పిలిచారు, ఆయన నా కాంటాక్ట్ లో ఉంటారు ఆయన. సూపర్. ఆయన కూడా మంచి యాక్టివ్ గా మాట్లాడుతాడు. చాలా మాట్లాడతారు. నాకు ఆయన అదే చెప్తాం, ఆయన అవార్డ్స్ వచ్చిన తర్వాత కూడా ఆయన నాకు మెసేజ్ పెట్టారు. అది వదిలితే ఇప్పుడు నాకు దండోర విషయంలో నేను ఉన్నాను, దండోరకు వస్తుందండి అవార్డు, నాకు బాగా నచ్చింది సినిమా అని అన్నాను నేను. నాకు అంటే అవార్డ్ ఫిల్మ్, అవార్డు అనే కేటగిరీలో ఫస్ట్ దండోరకి ఇవ్వచ్చు అనేది నాకు ఇది. అంటే మనకేం వస్తుందండి, ఇన్ని ఉన్నాయి కదా అని నేను అనుకున్నాను. బట్ అది అవార్డ్స్ వచ్చిన తర్వాత నాకు అనిపించింది, ఓకే రోహన్కి వచ్చింది అవార్డు అంటే, అవునా వర్తే, నాకు ఆనందకు వచ్చినా నాకు వర్త్ అనిపిస్తుంది. ట్రూ. నాకు ఆనందం చాలా వచ్చినా నాకు వర్త్. చాలా ఇది చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మీ సినిమాలో పిక్ చేసుకుంటుంటే. అయితే నెక్స్ట్ సినిమా ఏ హీరోతో ఉండబోతుంది, ఇంకా క్లారిటీ ఏమన్నా వచ్చిందా, ఏమన్నా చెప్పగలరా? ఇప్పుడు ఇది కూడా మొన్న కూడా వాళ్ళు అనౌన్స్ చేస్తే అది తెలిసింది. నెక్స్ట్ సినిమా ఇది ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు చెప్తే ఏది మేము మళ్ళీ కలిసి చేస్తున్నాం అనేది, అది కూడా చెప్పగలిగా. నెక్స్ట్ సినిమా ఏ హీరోతో ఉండబోతుంది అనేది క్లారిటీ లేదు. ఒక 2-3 మధ్యన అంటే నలుగుతా ఉందా ఎవరి దగ్గరికి వెళ్ళాలని, ఎవరి దగ్గరికి ఎవరికి బాగుంటది ఏంటి అనేది. ఇప్పుడే ఇంకా మొన్నే స్క్రిప్ట్ అయింది అనమాట. సో ఆ స్క్రిప్ట్ నుంచి నేను ఒక 1 వీక్ కొంచెం బయటకు వచ్చాక కొంచెం బ్రెయిన్ కొంచెం రెస్ట్ ఇచ్చాక అప్పుడు ఎవరికైనా చెప్దాము అనే ఉందండి. రాహుల్ శ్రీనివాస్ కి ఉన్నటువంటి బెస్ట్ థింగ్ ఏంటి సినిమా తీయడంలో? తను ఎందులో బెస్ట్ అంటే ఏం చెప్తారు? రైటింగ్ రైటింగ్ అంటే నాకు అనిపించినంత. ఓకే, నేను
అంటే రైటింగ్ తోపని నేను అన్ను ఆ, ఏదన్ను, బట్ నాకున్న స్కిల్స్ అన్నిటిలో కొంచెం ఒకటి ఓ రవ్వంత. ఒక రవ్వంత ఎక్కువ రైటింగ్ మీద ఉంటదేమో అనేది నా ఫీలింగ్. ఓ సూపర్. కాదు మీరు కూడా ఏమైనా యాక్టింగ్ చేస్తారా? లేదండి, నాకు నేను చేయమన్నారు తిరువీర్ గారు. అవునా? ఒక క్యారెక్టర్ ఉంటుంది అందులో, నన్ను చేయమన్నారు, నువ్వు చేయొచ్చు కదా అని అన్నారు. బానే ఉన్నావు కదా, చేయొచ్చు కదా అన్నారా? బాగానే ఉన్నారని కాదు, ఆ క్యారెక్టర్ నువ్వు చేయొచ్చు కదా అన్నారు, కానీ ఆ, వద్దు సార్ నేను భయపడిపోతున్నాను అన్నాను. డైరెక్ట్ చేయడం వచ్చు కానీ యాక్ట్ ఆ, చేయడం భయపడిపోతాను. మాత్రం అసలు అన్కంఫర్టబుల్ అన్నమాట. కమింగ్ టు మీరు ఇందాక మీ గురించి చెప్పండి అంటే నేను ఇక్కడ చదువుకున్నా అక్కడ చదువుకున్నా అన్నారు. వాట్ అబౌట్ యువర్ పేరెంట్స్? ఏంటి, ఏం చేస్తుంటారు? వ్యవసాయ కుటుంబం అండి. ఓకే. కొన్ని ల్యాండ్స్ ఉన్నాయి, వ్యవసాయం అంతే. చిన్నప్పటి నుంచి మా తాతల దగ్గర నుంచి వ్యవసాయ కుటుంబం. మీరు ఒక్కళ్ళేనా ఇంట్లో, లేదంటే you have a లేదు, cousins? మాది ఉమ్మడి కుటుంబం. మా ఆ. నాన్న చిన్న కలిసి ఉంటారు. ఆ, మొత్తం ఇద్దరు కలిపి 5 అబ్బాయిలు, ఆ, నేను 3వ. మీరు- సో అందుకే నాకు ప్రెజర్ ఉండదు. ఆ, అంటే లాస్ట్. ఆ, వెనక్కున్నోళ్ళు వెనక ఇద్దరు, ముందు ఇద్దరు, మధ్యలో నేను ఎవరు పట్టించుకోరు. అయితే ముందున్నవాడిని అంటారు, అంటారు, లేదా లేదా వెనక్కున్నోళ్ళు వెనుకున్నవాడిని అంటారు, అంటారు, మధ్యలో మధ్యలో ఉన్నవాడు నన్ను మధ్యస్థ. ఎవరు అంటారు. అది నాకు కొంచెం దేవుడిచ్చిన అదృష్టం అన్నమాట. లేదండి, సీరియస్లీ చాలా మంది ఇప్పుడున్న ఫిల్మ్ మేకర్స్ కంటే టాలెంటెడ్ చాలా మంది ఉన్నారు. మేబీ వాళ్ళు బయట వాళ్ళ బ్రెయిన్ షార్ప్గా పనిచేస్తుంది, చాలా మంచి కథలు రాయగలరు. కానీ కొన్ని కుటుంబ పరిస్థితులు అనేవి ఉమ్, వాళ్ళని ఈ ఇండస్ట్రీ అనేది అంత లగ్జరీ కాదు కదా మనకి. అవును. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు నాకు 10 ఏళ్ళు పట్టింది, ఉమ్, నాది 11 ఏళ్ళు నేను సినిమా చేశాను. ఉమ్, లిటరల్లీ నేను ఫస్ట్ సినిమా చేయడానికి 11 ఏళ్ళు పడుతుంది అని అనుకుంటే ఆ రోజు నేను వచ్చేవాను కాదు. ఆ, సీరియస్లీ ఉన్నా, అవును. ఫ్యాక్ట్ ఒప్పుకోవాల్సింది. ఆ, నేను మా అయితే 2-3 ఏళ్ళలో నేను డైరెక్టర్ అయిపోతాను అనుకునే వచ్చా. ఆ, బట్ 11 ఏళ్ళు పట్టింది. బట్ ఇది మనం అంగీకరించాల్సిందే. ఇది ఎవరికి లిటరల్లీ నేను ఏడీగా వర్క్ చేస్తున్నప్పుడు కో డైరెక్టర్స్, కొంతమంది అసోసియేట్ డైరెక్టర్స్ ఉన్నారు. నేను అప్రెంటిస్గా వర్క్ ఆ, చేస్తున్నాను. స్టిల్ వాళ్ళు ఇంకా సేమ్ still. స్ట్రగుల్లో ఉన్నారు. అవును. టాలెంట్ లేక కాదు, ఏం కాదు, అవకాశం, ఒక చిన్న అవకాశం, అదృష్టం. అదృష్టం, అంతే. అన్ని అంతే. కలిసి రావాలి అది. అంతే అంతే, ట్రూ. సో చెప్పలేమండి అది. అంటే ఇక్కడ మనం వచ్చేసిన తర్వాత ఎప్పుడు ఇది అవుతుందో తెలియదు కదా. సో నాకు ఏంటంటే నా అదృష్టం నేను చెప్పాను కదా, ఇలా వెనక ఒక ఇద్దరు, ముందు ఒక ఇద్దరు, అంటే ఇంట్లో వాళ్ళకి నువ్వు నెల ఎంత పంపాలి అన్న ప్రెషర్. ప్రెజర్ లేదు. ఇంట్లో Yes. వాళ్ళకి నువ్వు ఊర్లో ఇల్లు కట్టించాలి, లేకపోతే ఇంట్లో అప్పులు ఉన్నాయి తీర్చాలి, ఇవైతే లేదు. ఒకటి నేను వాళ్ళకి ఇవ్వాలి, నేను ఎంత సంపాదించుకున్నా నాకే ఈ రోజుకి కూడా. ఒక సినిమా రిలీజ్ అయిన తర్వాత వాట్ ఈస్ యువర్ ఫ్యామిలీ రియాక్షన్? వాళ్ళు హ్యాపీ అండి, హ్యాపీయా? హ్యాపీ. వాళ్ళు అంటే ఒక ఉత్తరాంధ్ర సైడ్ ఏంటంటే సినిమా ఒక ఎంటర్టైన్మెంట్ అండి, అంతే. అంతేకాని దాని ఒక ప్రొఫెషన్ కాదు. ఆ, అంటే ఇప్పుడు ఎక్కడైనా ఒక ప్రాంతం నుంచి వెళ్తున్నారు అనుకోండి, నెక్స్ట్ ఇంకొక ఇద్దరు వెళ్తుంటారు, ఓకే వాడు ఇల్లు అయ్యాడు అనేది. ఉత్తరాంధ్ర నుంచి ఎక్కువ మంది అంతగా రాలేదు నాకు తెలిసి, ఎవరో 1-2 పీపుల్ తప్పిస్తే. సో అక్కడ పోలీసు, కానిస్టేబుల్స్, ఆర్మీ అవి ఎక్కువ ఇంట్రెస్ట్ కదా, నావీ. సో ప్రతి ఇంట్లో నుంచి ప్రతి ఒక్కరు ఏంటంటే ఇంకా డిగ్రీ ఎంటర్ అయిపోయింది అని అంటే ఇంకా వాళ్ళు పొలాల్లో ఈ లాంగ్ జంప్, హై జంప్ కర్రలు కట్టుకొని ఇంకా రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తుంటారు. అది ఎప్పుడు మా ఊర్లో ఉన్న కుర్రాళ్ళందరూ అంతే. సూపర్. ఎందుకంటే అది అలవాటు. ఎందుకంటే ముందు వాళ్ళు అలాగ వెళ్ళారు, మనం వాళ్ళు వెళ్ళాలి అనేది. సో నేను ఒక్కడిని ఈ అడ్డదో ఇది ఎందుకో మరి నేను చెప్తాను, అసలు నేను ఎందుకు ఎలా చూస్ చేసుకున్నాను, ఎందుకు చూస్ చేసుకున్నాను. ఏ డైరెక్టర్ కైనా సరే సినిమా మీద విపరీతమైన పిచ్చి ఉంటే గానీ డైరెక్షన్ సైడ్ రాదు. మీరు మీ యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు ఏదైనా సినిమాకి గొడవలు పెట్టుకొని దెబ్బలాడే అసలు నా మైండ్ సెట్ కి అసలు నాకు గొడవ అంటే భయం అండి బాబు. ఇక్కడ ఇద్దరు కొట్టుకుంటానంటే పారిపోతాను నేను. నాకు ఎందుకురా బాబు గొడవ అంటాను నేను. అసలు నా వల్ల కాదు, చాలా భయస్తుంది నేను. ఇంత భయస్తుంది ఎలా ఇది ఎలాగా నేను చూస్ చేసుకున్నాను నాకు అర్థం కావట్లే. అంతే, అది లాగింది ఇండస్ట్రీ మనల్ని పట్టి, ఓకే నువ్వు రా అన్నట్టు ఎక్కడో ఉత్తరాంధ్ర నుండి లాగింది అంతే. అదే నమ్ముతాను నేను. లేకపోతే ఎందుకంటే నా మైండ్ సెట్ కి ఇంత రిస్క్ అవసరం అన్నది ఒకటి ఉంటది అనమాట నాకు. ఈవెన్ ఇప్పుడు సినిమాల్లో కూడా నేను ఎంత రిస్క్ చేయలేను అంటే నా మైండ్ సెట్ అంతే. చిన్నప్పటి నుంచి బేసిక్ గా అంత రిస్క్ వద్దు, ఇప్పుడు మనం ఇప్పుడు 20 కోట్లు పెట్టి సినిమా చేసేద్దాం అని అంత వద్దు, మనం చిన్నగా రిస్క్ వద్దు మనకి ఎక్కువ అన్నట్టు ఉంటాను అనమాట. ప్రమోషన్స్ కూడా మాకు జీ నుంచి ఫస్ట్ ఓకే అయిపోయింది. ఇది మాకు ఓటీటీ డీల్ ముందే, సినిమా రిలీజ్ ముందే మాకు ఓకే అయింది. బట్ అది ప్రమోషన్ కోసం సందీప్కి నేనే అనేవాడిను, రిస్క్ చేయొద్దు నా భయం అనమాట. ఎక్కడ ప్రొడ్యూసర్ నా వల్ల ఇదైపోతాడేమో అని చెప్పి, నేను చేస్తాను ప్రమోషన్స్ పెడతాను అనేవాడు ఆయన. ఆయన డేరింగ్ ఉంటాడు మనిషి.
కానీ నేను అంత భయస్తాను. అలాంటిది 12 ఏళ్ళు 11 ఏళ్ళు పడుతుంది ఒక డైరెక్టర్ అవడానికి అంటే నేను అంత ఈజీగా చూస్ చేసుకోను. బట్ అంతే, అది ఎవరంటారంటే ఆర్ట్ మనల్ని చూస్ చేసుకుంటుంది, మనం ఆర్ట్ని చూస్ చేసుకోవడం కాదు. కార్తిక్ సుబ్బరాజ్ గారు అంటారు అనమాట, నువ్వు చూస్ చేసుకో ఆర్ట్ని, ఆర్టే నిన్ను చూస్ చేసుకుంటుంది అన్నట్టు ఆర్ట్ నన్ను చూస్ చేసుకుంది ఏమో దేవుడు. సో మీరు ఇందాక లైక్ ఉమ్మడి కుటుంబం అన్నారు, ఇవన్నీ చెప్పారు. మరి రాహుల్ శ్రీనివాస్ లైఫ్ లో లవ్ స్టోరీలు ఏమన్నా ఉన్నాయా? లేవండి, ఉన్న కెమెరా ముందు చెప్పలేమండి. అమ్మాయిల వెనకాల ఏమన్నా పడ్డా? ఏం పర్లేదు. అంతా మరీ ఎవరి వెనకాల ఒకళ్ళని ఇష్టపడడం గానీ, వన్ సైడ్ లవ్ ట్రాక్ గానీ ఏమీ లేకుండా ఎలా ఉంటాయి? ఏం లేవండి, నమ్మసక్యంగా లేదు మాకు. ఏం లేవు. సింపుల్ ఒక మాట చెప్పనా, నువ్వు దొంగతనం ఎప్పుడైనా చేసావంటే ఒకవేళ దొంగతనం చేసినట్టు కూడా చేయలేదని కెమెరా ముందు చెప్తారు. అంటాడు. అలానే నేను చేశాను, నేను అది కెమెరా ముందు చేయట్లేదని చెప్తున్నా, నేను అనట్లే. అది ప్రేమించడం అన్న దొంగతనం కాదే. కాదు చెప్తున్నాను అంతే, అదేం లేవు మనకి. అంటే రాహుల్ లైఫ్ లోకి ఇంకొక అమ్మాయి కూడా ఇన్వాల్వ్ అవ్వలేదు, రాలేదు అంటారు. ఏం లేవు. ఇప్పుడు రైట్ నో రాహుల్ ఇస్ సింగిల్ రైట్? అంటే నాకు సంబంధం ఒకటి మ్యాచ్ అయింది. సూపర్ సూపర్ సూపర్. అతి త్వరలో పెళ్లి కొడుకు కాబోతున్నటువంటి అరేంజ్ మ్యారేజ్ అని మనకి కెమెరా ముందు చెప్తున్నాడు. లేదండి, ఆయన లవ్ చేసి పేరెంట్స్ తోటి అరేంజ్ చేయించుకున్నారని నేను చెప్తున్నాను. కొంచెం మిర్చి మసాలా బాగుంటది అంతే కదండి, అనుకోండి. అతి త్వరలో పెళ్లి ఉండబోతుందంట, పెళ్లిళ్ళు ముహూర్తం టయానికి. సో మన లగ్గాల టయానికి పెళ్లి ఉంటుంది, అందరు వచ్చేస్తారు. మరి మీ వెడ్డింగ్ ది చిప్ కార్డ్ పోకుండా చూసుకుంటారా లేదో చూడాలి. క్రేజీ ఉంది. అయితే లెట్స్ హ్యావ్ అ స్మాల్ ర్యాపిడ్ ఫైర్ అండి, చిన్నదే. 4 క్వశ్చన్లు ఉన్నాయి, టక్కగా చెప్పేద్దరు కానీ. 1 word ఫర్ ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో అంటే ఏం చెప్తారు? ర్యాపిడ్ ఫైర్ తొందరగా చెప్పాలా? ఒక వర్డ్ ప్రీ వెడ్డింగ్ షో. ఒక వర్డ్. అసలు ప్రీ వెడ్డింగ్ షో అంటే సింగిల్ వర్డ్ లో ఏం చెప్తారు? సినిమా మాత్రం అనకండి. నచ్చి చేసిన నా మొదటి సినిమా. నచ్చి చేసిన మీ మొదటి సినిమా. గద్దర్ అవార్డ్ మూమెంట్ హ్యాపీయా ఎమోషనలా అంటే ఏం చెప్తారు? అన్ఎక్స్పెక్టెడ్. ఓకే. ఫేవరెట్ తెలుగు డైరెక్టర్? ఎస్ఎస్ రాజమౌళి గారు. విలేజ్ స్టోరీస్ ఆర్ అర్బన్ స్టోరీస్? విలేజ్ స్టోరీస్. స్క్రిప్ట్ రైటింగ్ ఆర్ డైరెక్షన్, విచ్ యూ విల్ చూస్? బోత్. అతి త్వరలో మీరే లైక్ మీరు యాక్టింగ్ చెయ్యను అని అన్నారు, బట్ చేయాల్సి వచ్చే సిచ్యువేషన్ వస్తే చేస్తారా? చేయనండి. అసలు ఇంట్రెస్ట్ ఈ రోజుకున్న ఆలోచనకి అయితే చేయరు. సూపర్ అండి. ఐ విష్ ఆల్ ది వెరీ వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ లవ్లీ కన్వర్జేషన్. నాకైతే చాలా బాగా నచ్చింది. మీ సినిమాలు ఎంత రూటెడ్ గా ఉన్నాయో మీ కన్వర్జేషన్ కూడా అంతే నీట్ గా. ఒక మట్టి వాసన నాకు చాలా ఇష్టం, వాన పడే ముందు వచ్చే మట్టి వాసన అంత న్యాచురల్ గా అనిపించింది మీ సినిమా. మీ కన్వర్జేషన్ కూడా అలాగే ఉంది. ఐ విష్ ఎ గ్రేట్ సక్సెస్. ఇంకా బోల్డ్ అవార్డులు మీ వెనకాల వేసుకోవాలని కోరుకుంటా. గద్దర్ అవార్డ్ కి అయితే మళ్ళీ కంగ్రాచులేషన్స్ చెప్పేస్తున్నా. సో ఎలా అనిపించింది ఇంటర్వ్యూ? హౌ యూ ఫీల్? యాక్చువల్లీ పిలిచినప్పుడు ఏంటా అనుకున్నా? అలా ఏం లేదు, నార్మల్ గానే సరదాగానే ఉంటది అనుకున్నారు. ఎనీవేస్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ద ఫర్దర్ ప్రాజెక్ట్స్. సో పెద్ద హీరోలతో రావాలి, ఇంకొక పాన్ వరల్డ్ సినిమా కింద మారిపోవాలి. ఇందాక లాపతా లేడీస్ గురించి చెప్పారు కదా మీరు. సో మీ సినిమా కూడా అన్ని లాంగ్వేజెస్ లో డబ్ చేయాలని కోరుకుంటున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. సో చూసారు కదా, ఇది ఇవాళ వీడియో. మరి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తున్నానండి వోల్గా వీడియోస్. దిస్ ఇస్ యువర్ హేమమాలి సైనింగ్ ఆఫ్. బాయ్. Namaste, నేను మీ నవదీప్ని. And I want to congratulate Volga Videos for 18 million subscribers.